మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి వరించడానికి తన తండ్రి అకాల మరణంతో పాటు తన బాబాయ్ హత్యా ఉదంతం ఎంతగానో దోహదపడింది. ఆ హత్యలోనూ అదేవిధంగా ఆ దుర్ఘటనలో కూడాను జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా తీవ్ర మదనపాటు గురిచేసింది. ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పి ఉవ్వెత్తున ఆందోళన చేపట్టారు. అందులో భాగంగానే టెక్కల్లో కూడాను ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి పేరాడ తిలక్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిసిన నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేసేందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఆమదాల వలసలో కూడా అదే పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై లాఠీ చార్జ్ చేసి మొత్తం 14 మందిపై ఈరోజు కేసులు నమోదు చేశారు. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి ఆమదాల వలస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చింతా రవికుమార్ చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి తండ్రిని హత్య చేయించి ఈరోజు ఆయన బాబాయిని కూడా హత్య చేసిన నిందితులను పట్టుకోకుండా పదవి కోసమే ఈ రెండింటిని పాల్పడ్డారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు ఏ విధంగా తీసుకు అచ్చెన్నాయుడు గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఫస్ట్ అచ్చెన్నాయుడు గారే కాదు, నిన్న మా ఇన్ఛార్జ్ అయినటువంటి మా ఎమ్మెల్యే అయినటువంటి కోన రవికుమార్ గారు కూడా మాట్లాడారు. ఈ వ్యాఖ్యల్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. వీళ్ళకి ఒకటే చెప్తున్నాను, ఏమైనా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రజల నుండి రాలేక, ప్రజల ద్వారా గెలుపొందలేక, గెలిచున్నటువంటి వాళ్ళ మామను వెన్నుపోటు పొడిచి వాళ్ళ మామ తాలూకా చావు కారణమై ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మా జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి కాదు. ఆయన ముఖ్యమంత్రిగా అవ్వాలనంటే ఆ రోజే సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ఏదో దాసోహంగా అయిపోతే అధిక వ్యతిరేక పార్టీగా ఉండి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి దాసోహం అయిపోయారు సోనియా గాంధీ దగ్గర. కానీ ఆ రోజుకే ప్రపంచంలోనే పవర్ఫుల్ ఉమెన్లో ఒక ఉమెన్గా ఉన్నటువంటి సోనియా గాంధీ గారిని ఎదిరించి ఇక్కడ రోజు లక్షల కోట్లు తినేశారని చెప్పేసి రోజు ఈనాడులోన ఆంధ్రజ్యోతిలోన ఘోషిస్తున్నా పట్టించుకోకుండా తాను సింగిల్గా ఉండి 16 నెలలు జైల్లోని పెట్టినా సరే వెనుతిరగకుండా 2014లో ఎన్నికలకు ఒంటరిగా వెళ్ళినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు ప్రజామోదం లేకపోయినా, ప్రజల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయినా, ఎందుకు ఓడిపోయారు? ఆ రోజు మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఏకమై రాష్ట్రం విడిపోయిన ఒక సెన్సిటివ్ మ్యాటర్లో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఓడిపోయినా, స్వల్ప మెజార్టీతో ఓడిపోయినా వెనకంజు వేయకుండా, ఈయనలా వెళ్ళి వేరే వాళ్ళతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకోకుండా ప్రజల్లో నుండి పాదయాత్ర చేసి 151 సీట్లు గెలుచుకొని ఆయన ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఆ హామీల మేరకు 99% హామీలు నెరవేర్చి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గురించే ఉద్దేశించి 14లో కావచ్చు, 19లో కావచ్చు, ఆయనకి 19లో ముఖ్యమంత్రి కావడానికి, 14లో ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించడానికి ఆయన తండ్రి గారి తాలూకా దుర్మరణం, అదేవిధంగా బాబాయ్ హత్య దోహదపడ్డాయని పక్కా ఆధారాలతో అచ్చెన్నాయుడు ప్రూవ్ చేస్తున్నాడు. ఆయన దుర్ఘటన హెలికాప్టర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఆ రోజు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ వీళ్ళందరూ కూడాను దీని వెనక జగన్ హస్తం ఉందని చెప్పి వాళ్ళే ఆరోపించారని అచ్చెన్నాయుడు చూపిస్తారు. ఎవరన్నారండి? ఏదైనా చూపించమనండి. ధర్మాన ప్రసాద్ గారు అన్నట్టు ఎక్కడైనా చూపించమనండి. ఒక వీడియో ఏదైనా బొత్స సత్యనారాయణ గారు అన్నట్టు అని చూపించమనండి. వీళ్ళందరూ ఈరోజు ఉన్నారు కదా, బ్రతికే ఉన్నారు కదా, వాళ్ళని ఒకసారి అడగండి. ఇలాంటి లేనిపోని మాట్లాడేసి ఈరోజు ఎందుకు వాళ్ళ మాట్లాడాల్సి వస్తుందనంటే ఈరోజు అచ్చెన్నాయుడు గారికి ఎక్కడ మినిస్ట్రీ తీసేస్తారేమో అని చెప్పేసి భయం. మా కోన రవికుమార్ గారికి ఏంటంటే ఎక్కడ ఈయన వెనుకబడిపోతున్నానేంటో, మా మొత్తం జిల్లా అందరూ కూడా అచ్చెన్నాయుడు గారినే తిడుతున్నారు, నన్ను తిట్టట్లేదు, నేను తిడితే 2 కాసేస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నాకు పేరు వస్తుంది, రేపు పొద్దున్న ఎక్కడైనా అవకాశం వస్తుంది అని చెప్పేసి మిమ్మల్ని తిట్టినా ఒకటే, ఊర్లోనే ఇంకా మాట అనలేను, కానీ ఇంకా పిచ్చోళ్ళని తిట్టినా ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడమా మీరు? అచ్చెన్నాయుడు గారికి ఒకటే అడుగుతున్నాను, ఎర్రనాయుడు గారు చనిపోయారు, దానికి మీరేమైనా కారణమా? లేకపోతే వాళ్ళ అబ్బాయి ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఆయన ఎంపీగా మంత్రిగా అవ్వడం కోసం ఆయన ఏమైనా హత్య చేయించారా? ఇలాంటి పనికిమాలిన మాట్లాడొద్దని చెప్పేసి చెప్తున్నాను. ఈరోజు వాళ్ళు ఎందుకు ఈ మాట్లాడుతున్నారు? వీళ్ళతో ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ మాటలు పేలిస్తున్నారంటే ప్రజలకు ఇచ్చిన హామీలేవి నెరవేర్చలేదు. ఒకరోజు తిరుపతి లడ్డు అని, ఇంకొకటి దేవాలయాలని, ఇంకో పక్క హిందుత్వం అని, ఇంకో రోజు రాజధాని అని, ఈరోజు రాజశేఖర రెడ్డి గారి హత్య అని చెప్పేసి, అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఆయన ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చలేక ప్రజల దగ్గరికి మళ్ళీ వెళ్ళలేక
ఆయన చిత్తశుద్ధితోగా నేను ఇచ్చిన హామీలు నెరవేర్చినట్టయితే ఏం చెప్పాలి ఆయన? మేము ఇన్ని పనులు చేసాం, ప్రజలకు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసాం, మమ్మల్ని చూడండి అని చెప్పి అనాలి. కానీ ఈరోజు వచ్చి కల్తీ లడ్డు అని ఒక మాట అనడం, కల్తీ నెయ్యి అని ఒక మాట అనడం, దేవాలయాల పేరు ఎత్తడం, లేకపోతే రాజధాని పేరు చెప్పుకొని పబ్బం గడుపుకోవడం. రాజధాని ప్రస్తావన తెచ్చారు. ఈరోజు రాజధాని అమరావతి రాజధాని చట్టబద్ధత కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం జారీ చేసి శాసనమండలికి పంపించకుండా నేరుగా పార్లమెంట్లో ఉభయ సభల్లో ఆమోదించిన నేపథ్యంలో మావిగాని అంశాన్ని తెరపైకి తెచ్చినటువంటి జగన్ ఎక్కడ జనం ఓన్ చేసుకున్న ఉద్దేశంతోనే ఈ ఏదైతే ఈ హత్యలు అదేవిధంగా ఘటనని తెరపైకి వచ్చినాడంటే ఖచ్చితంగా నేను అదే చెప్తున్నానండి. రాజధాని అంశం ఒకటి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక ప్రపోజ్ చేశారో దానిలో ప్రజామోదం ఉంటుంది. ఇలాంటివన్నీ పక్కదో పట్టించడానికి కోసం అని చెప్పేసి ఇలాంటి అంశాలు తీసుకొస్తున్నారు. సరైన పరిపాలన చేసే వ్యక్తులు ఎవరైనా ఏం చెప్పాలి? నా పరిపాలన చూడండి, నేను చేసినటువంటి అభివృద్ధిని చూడండి, నేను ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను చూడండి, ప్రజల జీవన ప్రమాణాలు ఎలా మార్చుతున్నామో చూడండి అని అంటారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి లేనిపోని అంశాలు, నీకు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చేతనైతే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి మరణం మీద ఒక సిబిఐ ఎంక్వైరీ చేయించండి, లేకపోతే మీరే అధికారంలో ఉన్నారు కదా, ఓ సిట్ ఏర్పాటు చేయండి, జ్యుడిషియల్ ఎవరైనా సరే ఒక రిటైర్డ్ జడ్జితో ఒక కమిటీ వేయండి, దాన్ని అప్పుడు చూడండి. ఎందుకు లేనిపోని మాటలు ఏమైనా సరే. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలతోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు ప్రజలందరూ కూడాను ఉవ్వెత్తున ఆందోళన చేపడుతున్న ఈ తరుణంలో నిన్న మళ్ళీ కోండ్రే కుమార్ అందులో వాస్తవం ఉండబట్టే అచ్చెన్నాయుడు మాట్లాడాడు అనడానికి త్వరలో రాబోయే క్యాబినెట్ ఎక్స్టెన్షన్లో ఆయనకి ఏమైనా బెర్త్ కన్ఫర్మ్ అయ్యేందుకు ఈ వ్యాఖ్యలు దోహదపడుతుందని కోండ్రే కుమార్ అలా సమర్థించడానికి ఈయనకి బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది. ఈయన చేసిన పనులు, తిన్నైన పనులు, ఉదయం లేచినండి ఇసుక వ్యాపారాలు, అక్రమ వ్యాపారాలు, భూదందాలు, మహిళలను వేధించడాలు ఇవి పట్టుకొని ఈయనకి బెర్త్ రేపు పొద్దున్న ఎమ్మెల్యే టికెట్ తీస్తే ఈయనకి ఈరోజు మినిస్టర్ ఇచ్చినట్టే. ఈయన ఏంటంటే ఈయన మనుగడ కోసం, ఈయన తాలూకు ఎగ్జిస్టెన్స్ కోసం, నేను కూడా టీడీపీ పార్టీలో యాక్టివ్గా ఉన్నాను, ప్రజలు నలుగురు నాకు తిడితే నేను కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర, లోకేష్ దగ్గర 2 మార్కులు వేయించుకుంటానన్న తాపత్రయం పడుతున్నాడు తప్పించి ఇంకోటి కాదు. ఈరోజు మేము మొన్న చేసాం, మేము ఏది అచ్చెన్నాయుడు గారి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఇక్కడ ఒక పెద్ద ఎత్తున ప్రజలందరూ వచ్చి, ఇక్కడ కార్యకర్తలు అందరూ వచ్చి ఒక ఉద్యమం చేశారు. చేసి అచ్చెన్నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తే మా మీద దౌర్జన్యంగా తీసుకొచ్చి లాఠీ చార్జ్ చేయించి అక్రమ కేసులు పెడతారా? అంతలా పోలీసులు లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితులు ఏ పరిణామాలు దారితీసినాయి? కేవలం ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి కనీసం ఆయన ఆత్మ శాంతించేందుకు చేసిన ప్రయత్నంలో దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు మీరు చేస్తున్నారన్న విషయం పోలీసులు తెలిసి అటువంటి దాష్టికం జరిగిందా ఆందోళన? దిష్టి బొమ్మ దగ్ధం పక్కన పెట్టండి, ఆయన ఏంటి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. చేస్తే మేము ఆయన విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆయనకు ఒక హోమేజ్ అంటే ఆయనకి నివాళులు అర్పించి ఆయనకి ఒక గార్లాండింగ్ వద్దామని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకోవాల్సిన పని ఏంటండి? మాకు ఆ మాత్రం ఫండమెంటల్ రైట్ మాకు లేదా? దాన్ని పోలీసులు 100ల సంఖ్యలో ఇక్కడ చేరిపోయి మేము వెళ్తే అక్కడికి వచ్చి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గరికి వచ్చి లాఠీ చార్జ్ చేస్తారా? మమ్మల్ని అందరిని లిఫ్ట్ చేసి రకరకాల పోలీస్ స్టేషన్లకి 3-4 పోలీస్ స్టేషన్లు తరలిస్తారా? మా మీద అక్రమ కేసులు పెడతారా? రాత్రి 10 వరకు మమ్మల్ని నిర్బంధిస్తారా? మీరు నిర్బంధిస్తే ఏమైనా మేము వెనక్కి వెళ్ళిపోతాం అనుకుంటారా? మేము ఉన్నది ఎవరో చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ లాగా వెనకున్నటువంటి పిల్లులు వెనకున్న వాళ్ళం కాదు. మేము పులి, మా నేత, మా అధినాయకుడు పులి, ఆయనతో ఉన్న వాళ్ళం మేము. మీరు పెట్టినటువంటి కేసులకి, మీరు పెట్టినటువంటి నిర్బంధాలకు మేము భయపడే వాళ్ళం కాదు. సాధారణంగా ఇలాంటి ఆందోళన చేపట్టినట్టు సుమోటోగా కేసులు నమోదు చేస్తారు, కానీ ఒక ఎస్ఐ ఫిర్యాదు మేరకు 14 మంది కేసులు పెట్టడం, దీని అనుకున్నటువంటి ఆంతరం ఏ విధంగా భయపెట్టడమా లేకపోతే ఫర్దర్ ఇటువంటి యాక్టివిటీ చేయకుండా ఉండేందుకు కట్టడి చేసే ప్రయత్నం? ఖచ్చితంగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే భయపెట్టాలని ఆలోచన. వీళ్ళ మీద అక్రమ కేసులు పెట్టేసి వీళ్ళని నిర్బంధించేసి భయపెడదాం, రేపు పొద్దున్న ఇంకొక కార్యక్రమానికి హాజరు కాకుండా చూద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. గతంలో కూడా ఒక కేసు పెట్టారు, మీరు గతంలో నిర్బంధించారు, గతంలో లాఠీ చార్జ్ చేశారు. ఇప్పుడు ఏమైనా తగ్గారా? మా వెనకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెనకున్నటువంటి మేము సైన్యం అనేది వాళ్ళు ఎంత అణచివేస్తే అంత ఉవ్వెత్తున మీదకు వచ్చేవాళ్ళం. అంతేగాని వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళం కాదు. వాళ్ళు ఎంతగా మమ్మల్ని తొక్కాలని చూస్తే అంత పెద్ద ఎత్తున ప్రతిస్పందించేవాళ్ళం. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే వాళ్ళ మామను వెన్నుపోటు పొడిచి అధికారం చేజిక్కించుకొని ముఖ్యమంత్రి అయ్యాడో, రేపొద్దున్న తండ్రికి మించిన తనయుడిగా లోకేష్ వాళ్ళ తండ్రినే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రిగా అయ్యే రోజు దగ్గరలోనే ఉంది. ఇది రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తాలూకు భవిష్యత్తు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది జరగబోయే సత్యం ఇది.
చూస్తే కనుక ప్రశ్న ఏదైతే వెన్నుపోటు రాజకీయాలకి పెట్టింది పేరుగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు వారసుడిగా రేపు తండ్రికి వెన్నుపోటు పొడిచి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతాడు అనడంలో కూడా ఎటువంటి అతిశక్తి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై జరుగుతున్నటువంటి ఈ దాడులు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. తమ అధినేతను అవమానించే విధంగా ఆరోపణలు చేయడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం మాత్రం వ్యక్తిగత స్వార్థం అని చెప్తున్నారు. చూస్తే కనుక నిన్న టెక్కల్లో జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు, శనివారం ఆమదాల వలసలో జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు, చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక నూతన ఉత్సాహం జోష్ నింపేందుకు పోలీసులు తీసుకున్నట్టు కవ్వింపు చర్యలు దోహదపడ్డాయంటే ఈ రోజున ముందుగా మనం ఆలోచన చేయవలసింది వారి విమర్శలు. ఏదైతే మా అభిమాన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన వాళ్ళు చేసే విమర్శలు, మేము ఒక్కటి సూటిగా అడుగుతున్నాం. ఈ హత్యలు, ఈ యాక్సిడెంట్లని తీసుకుంటే ముందుగా మేము అడిగేది ఎలిమినేట్ మాధవరెడ్డి, ఇంద్రారెడ్డి గారు, అచ్చెన్నాయుడు గారు అన్నయ్య ఎర్రనాయుడు గారు, అలాగే జిఎంసి బాలయోగ్ గారు, వీరందరూ నెంబర్ 2 స్థానంలో ఉండి యాక్సిడెంట్లుగా చనిపోయిన వారే. వీరి హత్యకి ఎవరు కారణం? ఈ యాక్సిడెంట్లకు కారణం చంద్రబాబు నాయుడా? ముందు అది తేల్చండి. అలాగే మేమెవరో అంట్లా, స్వయంగా మీ పిల్లనిచ్చిన మామగారు అన్ని మాటలు. మాకు ఇటువంటి బిడ్డ కలగకూడదు, ఇటువంటి వాడు మా కుటుంబంలో పుట్టకూడదని ప్రతి వాడు అనుకుంటున్నారు. ఇన్సూరెన్స్గా నా రక్తం మంచుకు పుట్టిన నా కూతురిచ్చి పెళ్లి చేస్తే తండ్రి లాంటి వాడిని ఏ విధంగా మోసం చేశాడో ఒకసారి మనసులో వాడితే మనసులో ఆలోచించమని నేను అడుగుతున్నాను. మరి మొఘల్ సామ్రాజ్యం టైంలో ఆ రోజు నా తండ్రిని జైల్లో పెట్టి అన్నామని చంపించాడు ఔరంగజీబ్ అన్నాడు. ఈనాడు అదే విధంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం అనేది నిదర్శనం. సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది. మనిషి పోతాడేమో కానీ ప్రజల మనస్సు పోదు, ఆలోచన పోదు, రికార్డు పోదు, అది శాశ్వతం. జ్ఞానంతో కళ్ళు చేసి ఒక్కసారి చూడమనండి. మాకు ఇటువంటి బిడ్డ రైట్. చూస్తే కనుక నీకు పిల్లనిచ్చిన మామ, నీకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన నాయకుడు, ప్రజలు అభిమానించే నాయకుడు, మరి ఆయన చెప్పిన దానికి ముందు ఈ మంత్రులు, ఈ పీయూసీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు ఒకసారి సమాధానం చెప్పండి. మీరు చేసేవన్నీ కూడా ఇటువంటి పనులే. మీరు వచ్చి మళ్ళీ ఎదుటివారిపైన విమర్శలు, తప్పుడు విమర్శలు, ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు, ఇటువంటి చేసేయడం కాదు. మనం ముందుగా మన నాయకుడు ఎటువంటి వాడు అనేది కూడా ఆలోచించమని ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను. ఇక పోలీసులు అంటారా, పోలీసులు పెట్టే కేసులు కానీ మమ్మల్ని భయపెట్టే ప్రసక్తి ఉండదు. ఇప్పుడు మా ఇన్ఛార్జ్ గారు చెప్పేటట్టు మేము పులి వెనక నడుస్తున్న సైనికులం. ఏవైతే ఈ కట్టుదిట్టంగా ఈ పోలీసులు మాపై చర్యలు తీసుకుంటున్నారో మేము మరింత ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి గారిని 2029లో ముఖ్యమంత్రిని చేయడానికి మరింత దోహదం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కనుక 2 ఏళ్ళు కావస్తూ ఉంది కూటమి ప్రభుత్వం కొలువుతిరి. ఇటువంటి తరుణంలో రేపు ఇక్కడ కూడా కనుచూపు మేరలో ఎలక్షన్ కనిపించట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కోల్పోయిందని ఒక పక్క ధీమా వ్యక్తం చేస్తుండే, ఇలాగా చనిపోయిన ఈ లోకంలో లేని వారి వ్యాఖ్యలు చేస్తూ ఏం లబ్ధి పొందడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ఇటువంటి అంశాలను తెరమెత్తారు. ఇప్పుడే మా ఇన్ఛార్జ్ గారు చెప్పారు కదండి, ఏదైతే వారు ఇచ్చిన హామీలని ప్రజలకు నెరవేర్చలేదు. అది కాకుండా ఇప్పుడు రాజధాని ఇష్యూ ఒక మంచి చర్చని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ పేరుతో, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. ఈ చర్చల్ని ప్రక్కదోవ పెట్టించడానికి ఈ కార్యక్రమాలు ఎలా ఒకలా పక్కదోవ పెట్టించాలి. కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే ప్రజలందరికీ రాజశేఖర రెడ్డి గారు ఎలా చనిపోయారో, ఏ విధంగా ఆయన యాక్సిడెంట్ అయ్యారో, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో అవన్నీ ప్రజలందరికీ తెలుసు. వీరు మభ్యపెట్టినంత మాత్రాన్ని నమ్మేవారు ఎవరు లేరు. ప్రజల అమాయకులు కాదు. ఈ సందర్భంగా వారు అది గుర్తెరగాలి. ఇంకొక విషయం కూడా, మీరు ఆనాడు రాజశేఖర 2009లో సెప్టెంబర్లో చనిపోయారు. అక్కడి నుంచి ఉండి ప్రభుత్వాలు ఎవరివండి? అప్పుడుండి మీతో చీకటి ఒప్పందం చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత మీరు వచ్చారు 2014 నుంచి 19 వరకు. ఏం చేశారు? గాడిదలు కాశారా? మీకు అనుమానం ఉంటే ఆ రోజు మీరు ఒక ఎంక్వైరీ చేయించవచ్చు కదా. మీరు ఉండే కేంద్ర ప్రభుత్వం, మీ కూటమితో ఉండే కేంద్ర ప్రభుత్వాలే ఉన్నాయి. మరి ఆ రోజు ఏం చేశారు మీరు? ఊరకనే ఇదంతా వారి తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఈ విమర్శలు తప్ప
మరొకటి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చూస్తే కనుక ప్రస్తుతం క్రెడిట్ చోరీతో పాటు డైవర్ట్ పాలిటిక్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ప్రస్తుతం మాత్రం కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది. అకాల మరణం చెందిన వారిని తాలూకుని హత్యగా చిత్రీకరించి ఉన్నటువంటి వారిపై ఆరోపణలు చేయడం సమంజసం కాదు. సాక్షాత్ తన సొంత మావనే హత్య చేసి పదవిని అలంకరించినట్టు చంద్రబాబు నాయుడుతో పాటు నెంబర్ 2 స్థానంలో ఉన్నటువంటి పలువురు టీడీపీ నాయకులు హఠాన్ మరణం అంటే యాక్సిడెంటల్ డెత్లను కూడాను కనీసం పరిగణనలో తీసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వ్యక్తిగత స్వలాభంకే తప్ప ఈరోజు మాత్రం ప్రజల తాలూకు మనసుని డైవర్ట్ చేసేందుకు వారు చేసిన ప్రయత్నం ఎక్కడ కూడా ఫలించే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళు కావస్తున్నా పరిపాలన మీద చూపించాల్సినటువంటి దృష్టి మాత్రం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అణచివేసేందుకు చేస్తున్నట్టు ప్రయత్నం. వైఎస్ రాజశేఖర రెడ్డిపై జరిగినటువంటి ఆ హెలికాప్టర్ ప్రమాదాన్ని ఈరోజు జగన్మోహన్ హత్య చేయించాడని చెప్పిన ఆరోపణలు చేస్తున్నట్టు అచ్చెన్నాయుడు కావచ్చు, అదేవిధంగా కోన రవికుమార్ కావచ్చు, వ్యక్తిగత లబ్ధి కోసం తమ పార్టీ అధినేత మన్నల కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం మాత్రం ప్రజలు ఎవరూ కూడా హర్షించే పరిస్థితి లేదు. ఇదే పరంపర కనుక కొనసాగినట్టయితే 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని తేల్చి చెప్తున్నారు. మరి ఈ విషయంలో కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకొని నోరు మెదపకుండా పరిపాలన సాగిస్తుందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కవ్వింపు చర్యలు పాల్పడుతుందన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ, శ్రీకాకుళం.